హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను నా లాస్ రికవరీ గ్రూప్లో. అండ్ 4 ట్రేడ్స్లో 3 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్, ఒక్క ట్రేడ్ చిన్న స్టాప్ లాస్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నాది 73,900 సిఈ కాల్ సైడ్. దీంట్లో నాకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 105 పాయింట్స్, అంటే 105 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. 105 రూపాయలు, 105 పాయింట్లు. సెన్సెక్స్ 74,000 సిఈ, నాకు ఇక్కడ 115 పాయింట్స్, 115 పాయింట్లు ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి లాస్ అయ్యింది, లాస్ వచ్చేసి 25 పాయింట్లు. అండ్ లాస్ట్ ట్రేడ్ వచ్చేసి 52 పాయింట్లు, 52 పాయింట్స్ నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. త్రీ ట్రేడ్స్ లో ఆల్మోస్ట్ 270 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. ఒక్క ట్రేడ్ 25 పాయింట్స్ అనేది లాస్ బుకింగ్ అయింది, అయినా తీసుకున్న 240 పాయింట్స్ అనేవి ప్రాఫిట్ బుకింగ్ లో ఇవాళ ఉన్నది. సో ఆ 3 ట్రేడ్స్ లో ప్రాఫిట్ ఎందుకు అయింది, ఆ 1 ట్రేడ్ లో లాస్ ఎందుకు అయింది, ఇప్పుడు మీకు అనాలిసిస్ చెప్తాను. ఓకే, అండ్ ఇవాళ మీరు నా ట్రేడ్స్ చూసుకుంటే, నేను తీసుకున్న ట్రేడ్స్ చూసుకుంటే, ఫస్ట్ ట్రేడ్ సెన్సెక్స్, సెకండ్ ట్రేడ్ సెన్సెక్స్, థర్డ్ ట్రేడ్ సెన్సెక్స్, ఫోర్త్ ట్రేడ్ సెన్సెక్స్. నేను సెన్సెక్స్ ట్రేడే ఎందుకు తీసుకున్నాను? సింపుల్ ఆన్సర్, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ ఎలా చేసింది అంటే మీకు పాయింట్స్ చూపిస్తాను. 53,874 టు 54,357, ఆల్మోస్ట్ 500 పాయింట్స్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ అంత పెద్దగా క్లోజ్ చేసింది. సో క్లోజ్ ఈజ్ అ బ్రేక్అవుట్, ఓపెనింగ్ ఈజ్ అ బ్రేక్ డౌన్. మన అనాలిసిస్ అకార్డింగ్ మా ఇండియన్ మార్కెట్ లో, అది కూడా ఇంట్రాడేలో 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఇన్ డిసిజన్ అవుతే మార్కెట్ సైడ్ వే అయిపోతుంది. అలా కాకుండా అది ఫస్ట్ క్యాండిల్ లోపలే ట్రేడ్ చేస్తే మార్కెట్ సైడ్ వే ఉంటది. అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ నిఫ్టీ ఏదో ఒక ఇండెక్స్ అలా క్రియేట్ చేస్తే సైడ్ వే ఉంటది. సో దట్స్ వై ఆ సైడ్ వే మార్కెట్ లో నేను అండ్ మన గ్రూప్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ వాళ్ళే కానివ్వండి, దాని లోపల మనం ఏమంటారు, ఇరుకొద్దు. ఇరికామనుకోండి కంప్లీట్ గా స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతాయి. సో నాకు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ అర్థం కాలేదు, సైడ్ వే నాకు కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయలేదు. నేను తీసుకున్న ట్రేడ్స్ అన్ని సెన్సెక్స్. ఓకే, నా ఫస్ట్ ట్రేడ్ చూడండి, సెన్సెక్స్ 10:34 AM, అండ్ సెకండ్ ట్రేడ్ చూడండి 11:04 AM. ఈ 2 ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత నాకు ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇచ్చింది, అందుకనే ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ రీటెస్ట్ కూడా ఉంది. దట్స్ వై నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ లో ఇక్కడ లాస్ అయిన ట్రేడ్, లాస్ ఎందుకు అయింది అంటే అది కూడా చెప్తాను. ఇక్కడ ప్రీవియస్ రీటెస్ట్ పాయింట్ దగ్గర గ్రీన్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ రెడ్ క్యాండిల్ క్లోజ్ చేస్తుంటే నేను ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకున్నాను. అండ్ ఆ లెవెల్ అనేది మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మినిట్స్ లో చూపిస్తాను మీకు. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంటే బయింగ్ వెళ్ళకుండా అక్కడ 25 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది తీసుకున్నాను. మళ్ళీ థర్డ్ ట్రేడ్ టైమింగ్ చూడండి మీరు. సెకండ్ ట్రేడ్ టైమింగ్ వచ్చేసి 2:03 PM. ఓకే, థర్డ్ ట్రేడ్ టైం చూడండి 2:21 PM. ఎందుకు ఇక్కడ 2:21 అంటే, మార్కెట్ లో ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత అకార్డింగ్ టు 5 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చేసింది కదా. సో మళ్ళీ ఇక్కడ నాకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కనిపించింది. అండ్ మన ట్రేడ్ అనేది పైకి వెళ్ళిన తర్వాత రివర్స్ అవుతుంటే, లో లెవెల్ బ్రేక్ చేస్తుంటే నేను ఎగ్జిట్ చేశాను. అలాగే ఇప్పుడు మళ్ళీ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చి గ్రీన్ తో రీటెస్ట్ అయ్యింది కాబట్టి ట్రేడ్ అనేది తీసుకున్నాను. అందుకే లాస్ట్ ట్రేడ్ లో 52 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. సో ఇలా ఇవాళ మార్కెట్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో అయితే బయటపడేశాము. అండ్ స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్, అండ్ స్ట్రిక్ట్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్, అండ్ స్ట్రిక్ట్లీ మెయింటైనింగ్ టార్గెట్ లెవెల్స్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ మార్కెట్ అండి. ఓకేనా? సో ఇవాళ అయితే ఇలా కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో అయితే వచ్చేసాం. ఇప్పుడు రేపటి అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే, నిఫ్టీలో సింపుల్ అండి, గ్యాప్ డౌన్ చేసింది, గ్యాప్ డౌన్ ఇంకా కవర్ చేయలేదు. ఫస్ట్ పాయింట్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి
మీకు నేను చూపిస్తాను. ఇంకా కిందికి లెవెల్స్ ఉన్నాయి, ప్రీవియస్ లెవెల్స్. అండ్ అనాలిసిస్ ఇచ్చే ముందు మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు వాట్సాప్ లో నాకు హై అని మెసేజ్ పెట్టొచ్చండి. ఓకేనా? ఇక్కడ అనాలిసిస్ వచ్చేసి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, 2 బ్రేక్ డౌన్ పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. రేపు కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ చేస్తే మనకు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్స్ అనేవి 23,060 ఈ పాయింట్స్ దగ్గరనే ఉంటాయి. అండ్ ఈ పాయింట్స్ దగ్గర వచ్చి మార్కెట్ అనేది బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఆర్ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఏదైనా ప్రొవైడ్ చేసిందే అనుకోండి, సింపుల్ గా మనం ట్రేడ్ లో ఇమీడియట్ గా బయ్యింగ్ పొజిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఎప్పుడైనా కానివ్వండి ఇలా ఉండాలి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర రెడ్ క్యాండిల్ చిన్నగా ఉండి ఆ రెడ్ క్యాండిల్ ని కంప్లీట్ గ్రీన్ క్యాండిల్ అనేది ఓవర్కమ్ చేయాలి. ఇలా ఈ 2 పాయింట్స్ దగ్గర ఎక్కడైనా వచ్చి మార్కెట్ ఇలా రీటెస్ట్ ప్లస్ రిజెక్షన్ ఇస్తూ బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేస్తే ఓకే, ఇట్స్ బయింగ్. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ ఓపెన్ చేసింది లేకపోతే సైడ్ లో ఎక్కడైనా ఓపెన్ చేసింది, మనకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఈ పాయింట్ దగ్గర ఉండాలి. ఎలా అంటే ప్రీవియస్ బ్రేక్అవుట్ అనేది బ్రేక్ చేసింది కాబట్టి ఇండైరెక్ట్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ ఇచ్చింది. అలాగే ఈ పాయింట్ లెవెల్ బ్రేక్ చేసి బ్రేక్అవుట్ మళ్ళీ బ్రేక్అవుట్ లాగా పనిచేయాలి. సో ఈ లెవెల్స్ ఇలా ఫార్మ్ చేస్తేనే మీరు నమ్మాలి మార్కెట్ లో బయింగ్ ఉందని, అంటిల్ మీరు సెల్లింగ్ పొజిషన్ ఎక్కడి వరకైనా చూసుకోవచ్చు. ఓకేనా అండి? అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఇవాళ మార్కెట్ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ తీసుకుంది. సో మార్కెట్ మల్టిపుల్ టైం ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్ ని యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా యూస్ చేస్తుంది కాబట్టి ఇట్స్ ఏ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్ అనేది మనకు బ్రేక్ అయితే యాజ్ ఏ మళ్ళీ బ్రేక్ డౌన్ లాగా పనిచేస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా బ్రేక్ చేసి ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇలా సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగాలి. అది ఎలా జరగాలి అంటే ఇలా గ్రీన్ క్యాండిల్ అనేది చిన్నగా ఉండాలి అండ్ ఇలా రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ పక్కన ఉండాలి. సో ఇలా మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లో మార్కెట్ క్రియేట్ చేస్తేనే మనకు ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అప్ అవుతుందండి. ఈ ఒక్క లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో ఫర్ సెల్లింగ్. అలా కాకుండా మార్కెట్ బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇవాళ బ్రేక్ డౌన్ లెవెల్ తో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ తో మనకు లెవెల్ బ్రేక్ చేసింది కదా, ఈ లెవెల్ పాయింట్ దగ్గర మార్కెట్ వెళ్ళి బయింగ్ ఆర్డర్ బ్లాక్ క్రియేట్ చేయాలి. ఒక్క నిమిషం, ఈ పాయింట్ దగ్గర బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా అంటే షోల్డర్ అనేది హెడ్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి ఇలా బ్రేక్ చేసి మళ్ళీ అదే షోల్డర్ పాయింట్ దగ్గర మనకు బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇలా క్రియేట్ అవ్వాలి. ఓకేనా అండి? సో బ్యాంక్ నిఫ్టీలో ఈ 2 లెవెల్స్. సెన్సెక్స్ లో కొంచెం ప్రీవియస్ వెంకలకు వెళ్ళిపోదాం. ఇక్కడ మన దగ్గర ఒక బ్రేక్ డౌన్ పాయింట్ మళ్ళీ బ్రేక్ డౌన్ పాయింట్ ఉంది. ఈ 2 ఇండైరెక్ట్స్. ఓకే, అండ్ ఈ 2 ఇండైరెక్ట్ పాయింట్ దగ్గర ఒక ఇక్కడ పాయింట్ ఉంది. సో ఒక బయింగ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ వచ్చేసి మీకు ఇక్కడ ఉంది, సెకండ్ బయింగ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది. బికాస్ ఈ ప్రీవియస్ లెవెల్స్ లో డిమాండ్ లాగా పనిచేసాయి కాబట్టి. అండ్ ఈ పాయింట్ దగ్గర బ్రేక్అవుట్ ఉంది కాబట్టి లెవెల్ బ్రేక్ చేసి రీటెస్ట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత మనకు ఈ పాయింట్ దగ్గర బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇవ్వాలి. సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఇన్ బిట్వీన్ ఎక్కడైనా ట్రేడ్ చేసుకోవచ్చు, బట్ బయింగ్ కన్ఫర్మేషన్ కావాలి అంటే సెన్సెక్స్ లో 3 లెవెల్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో 3 లెవెల్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో 2 లెవెల్స్ ఉన్నాయి, నిఫ్టీలో 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ మీద రేపు మార్నింగ్ మీరు మార్కెట్ లో ఫోకస్ చేయాలి అండి. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, జాయిన్ చేయండి, ప్రీవియస్ లెవెల్స్ అన్ని వాచ్ చేయండి. అండ్ ఎవ్రీ డే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా మీ లెవెల్స్ లో మార్క్ చేసుకొని మీరు ఓన్ గా ప్రిడిక్షన్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.